కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. దయతో మీరందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. 2 దినములైన పిమ్మట పస్గా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఎంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచునేలా ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఆమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. మీ సన్నిధిలో మేమందరము చేరి ఈరోజు ప్రభువా మరియా మీ తల మీద పోసినటువంటి అచ్చ జటామాంసి అత్తరు యొక్క అభిషేకాన్ని గూర్చి మేము నేర్చుకోబోతూ ఉన్నాము తండ్రి, మీకు స్తోత్రం. కనుక మీరు మా మధ్యలో ఉండండి, మా అందరితో మీరు మాట్లాడండి. ఈ మాటల ద్వారా, ఈ పాఠ్యాంశము ద్వారా మేమేమి నేర్చుకోవాలో, ఏమి చెయ్యాలో చేయకూడదో వాటిని మాకు తెలియపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మాటలు వినగల చెవిని, గ్రహించగల మనస్సును, అర్థం చేసుకునే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామం పెరట అడిగి వేడుకొని తగ్గించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ఎందుకంత ప్రాముఖ్యమైన దినమో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యాంశము మార్కు సువార్తలోనిది. మత్తయి సువార్తలో కూడా 26వ అధ్యాయం 6 నుండి 13 వచనాల దాకా ఇవే మాటలు ఉంటాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 2 నుండి 8 వరకు కూడా ఇవే మాటలు ఉంటాయి. అయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వరకు ఇవే మాటలు ఉంటాయి. కానీ ఆ అత్తరు పాదములకు పూసినట్లుగా ఆమె పాపాత్మురాలైన స్త్రీగా లూకా వర్ణించి వ్రాశాడు. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యము సత్యము, వాక్యము యొక్క సారాంశము సత్యం. యేసుక్రీస్తు వారు పస్గాకు 2 దినముల ముందు, అనగా ఏ రోజు వస్తుంది? పస్గా శుక్రవారం. పస్గాకు 2 దినముల ముందంటే పస్కా రోజు కాకుండా, గురువారం రోజు కాకుండా బుధవారం రోజు. ఈరోజు ఏం వారం? బుధవారం రోజు జరిగినటువంటి కార్యక్రమం ఇది. యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ఉన్నాడు, సీమోను ఇంట్లో.
కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట్లో తన కుష్ఠరోగం నుంచి విడుదల పొందాడు. దానికి కృతజ్ఞతగా యేసుక్రీస్తు వారికి తన శిష్యులకి గొప్ప విందు చేశాడు సీమోను. కనుక ఆ విందు చేసిన సందర్భముగా సీమోను ఇంటికి యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళినప్పుడు యేసయ్య సీమోను ఇంట్లో ఉన్నాడని విని ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి అచ్చ జటామాంసి అత్తరును తీసుకొని, దాదాపు సేరున్నర అత్తరు తీసుకొని ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసుక్రీస్తు వారి తల మీద పోసింది. ఎప్పుడైతే యేసయ్య తల మీద పోసిందో అక్కడ ఉన్న శిష్యులందరూ చూసి, ఎందుకు ఇంత విలువ కలిగినటువంటి అత్తరుని వ్యర్థం చేశావు, నష్టపరిచావు, ఇది 300 దేనారముల కంటే ఎక్కువైన అత్తరు కదా, దీనిని అమ్మి బీదలకు ఇయ్యొచ్చుగా, ఎందుకు నష్టపరిచావు, దీని విలువ నీకు తెలుసా అని ఆమె మీద సణుక్కున్నారు. యేసయ్య అన్నాడు, ఆమెనేమనబాకండి, ఆమె నా నిమిత్తము మంచి కార్యం చేసింది, ఆమెను తొందర పెట్టబాకండి. నా భూస్థాపనను ఎరిగి నా భూస్థాపన నిమిత్తమై ఆమె నాకు అభిషేకం చేసింది. కాబట్టి ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడల్లా ఆమెను గూర్చి కీర్తి ప్రశంసించబడుతుందని యేసయ్య తెలియజేశాడు. ఈరోజు మనకు తెలియాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఎందుకు ఆమెను చూసి వీరు సణుక్కున్నారు, కోప్పడ్డారు, మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, దేనారం అంటే ఏంది, 300 దేనారముల యొక్క విలువేంటి, ఆమె ఎందుకు యేసయ్య కోసం అంత వెల చెల్లించింది. మూడవది ఏంటంటే, అచ్చ జటమాంసి యొక్క అత్తరు అంటే ఏంటి, ఆ అత్తరులో ఉన్న ఔషధ గుణాలేంటి, అసలు అచ్చ జటమాంసి అత్తరనే మరి ఎందుకు ఎన్నుకుంది, అచ్చ జటామాంసి అత్తరుతోనే యేసయ్యకి అభిషేకం ఎందుకు చేసింది, యేసుక్రీస్తు వారి గురించి ఈమెకు ఎలా తెలిసింది, యేసుక్రీస్తు వారితో ఎక్కువగా సహవాసం చేసింది పురుషులే, స్త్రీలు కాదు. 12 మంది పురుషులే ఎక్కువగా ఆయనతో ఉండేటటువంటి వారు. అలాంటి వారు ఎందుకు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు, గమనించలేకపోయారు అనే విషయాలను నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు శిష్యులు ఎందుకు ఆమె మీద కోప్పడ్డారు, మొదటి విషయం. ఆనాటి కాలంలో స్త్రీలు పురుషులు ఉన్న చోటకు వచ్చేవాళ్ళు కాదు. పురుషుల మధ్యలోకి స్త్రీలు రావాలంటే చాలా ధైర్యం, సాహసం చేయాలి. చాలా అవమానకరంగా భావించేవాళ్ళు. స్త్రీలని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో అంతే. అందుకనే మొన్న వాక్యం చెప్పేటప్పుడు స్త్రీల ఆవరణం అని ఒకటి ఉందని చెప్పాను నేను మీకు. అంటే దేవాలయంలో కూడా స్త్రీల తరగతి, పురుషుల తరగతి ఉందన్నమాట. పురుషులు కూర్చున్న స్థలంలో స్త్రీలు కూర్చోకూడదు. బోధకులున్న స్థలంలోకి స్త్రీలు రాకూడదు. ఒకవేళ వస్తే వారిని ఆటంకపరిచేవాళ్ళు. కనుక యేసుక్రీస్తు వారు సీమోను ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు.
అక్కడ ఆయన శిష్యులది హవా ఎక్కువైపోయిందనమాట. శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. భోజనానికి కూర్చున్నటువంటి సమయంలో ఇద్దరు రావాలి యాక్చువల్గా. ఎవరు? మార్తా మరియా. లాజరు, మార్తా మరియా. వాళ్ళు ఉంది ఎక్కడ చెప్పండి? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు బేతనీలో ఉన్నారు. మరి బేతనీలో ఉన్నారు కాబట్టి మార్తా, మరియా, లాజరు అందరు రావాలి. లాజరు వాళ్ళతోనే ఉన్నాడు, కానీ మార్త మాత్రం వాళ్ళ మధ్యలోకి వెళ్ళిందా? వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎందుకు నేను వెళ్ళి తిట్టించుకుంటామని. కానీ మరి ఏం చేసిందంటే సాహసించింది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ సమయం పోతే మరలా నాకు ఇక రాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రేపటి దినమున విందు చేసి గెత్సెమనే తోటకి వెళ్ళిపోయేటటువంటి సమయం కనుక ఈరోజు తప్ప యేసయ్య రేపు దొరకడు, ఎల్లుండి అసలు ఉండడు. ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోకూడదు. ఖచ్చితంగా నేను ఎంతమంది ఎన్ననుకున్నా, ఎన్ని సణుక్కున్నా, నేను ఖచ్చితంగా ఈ కార్యం చేయాల్సిందే, వెళ్ళాల్సిందే అనుకొని సేరున్నర అత్తరు తీసుకొని బుడ్డి నిండా వారి మధ్యలోకి వచ్చింది. వెంటనే రాంగులను అత్తరుబుడి పగలగొట్టి ఆయన తల మీద పోసేసింది. ఏమనుకున్నట్లుగానే, ఏయ్ ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఎందుకు ఇంత అత్తరు నష్టపరిచావు? 300 దేనారముల కంటే ఎక్కువైన అత్తరు కదా ఇది, ఎందుకు ఈ పని చేశావు అని ఆమె సణుక్కున్నారు, కోప్పడ్డారు. ఎందుకు కోప్పడ్డారంటే మొదటి కారణం, ఒక స్త్రీ పురుషుల మధ్యలోకి రాకూడదు. రెండవ కారణం ఏంటంటే అంత వెలగలిగినటువంటిది యేసయ్యకి వీళ్ళు ఎప్పుడు ఇలా. యేసయ్య కొరకు అంత వెల పెట్టి ఏది కూడా వీరు ఖర్చు చేయలే. కానీ యేసయ్య కోసం ఒక స్త్రీ అంత వెలగలిగినటువంటి జటామాంసి అత్తరుని తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసింది. ఆయన తల మీద పోసింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన తల మీద పోయబడినటువంటి అత్తరు చాలా ఖరీదైంది కనుక, వీరు చేయలేని పని ఈమె చేసింది కనుక ఇప్పుడు క్రెడిట్ అంత ఎవరికి వెళ్ళిపోయింది? మరీకి వెళ్ళిపోయింది. కనుక ఇంతకాలం 3.5 సంవత్సరాలు ఈయనతో తిరిగినా మాకే క్రెడిట్ రాలేదు, ఏ విలువ రాలేదు. నినగాక మన పరిచయం అయ్యి ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం విని అకస్మాత్తుగా బుడి పగలగొట్టి తల మీద పోసేసింది అని ఒక రకమైనటువంటి కుళ్ళు స్వభావం వారిలో ఏర్పడింది. కనుక వారు ఆమె మీద కోపపడ్డారు. అర్థమైందా? 2 కారణాలు. లేకపోతే ఆమె ఎంత విలువ పెట్టి కొనుక్కొచ్చి ఆ యేసయ్య నెత్తి మీద పోస్తే, తల మీద పోస్తే వీళ్ళకి ఎందుకు? ఆమె డబ్బులు ఆమె ఇష్టం, ఆమె ఏమైనా చేసుకునిద్ది. మూడవ కారణం ఏంటంటే వీరు మాత్రమే యేసయ్యకి సన్నిహితంగా ఉండాలి, వీరు మాత్రమే యేసయ్య దగ్గర ఉండాలి, వీరు మాత్రమే యేసయ్య చుట్టూ ఉండాలి, మరెవరు ఉండకూడదు. అందుకనే ఒకడు యేసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొడుతుంటే, అయ్యా వాడిని ఆటంకపరిచాం, మేం కదా వెళ్ళగొట్టాల్సిన దయ్యం 12 మందిని, వాడెవడో దయ్యాలు వెళ్ళగొడుతుంటే మేమెందుకు ఊరుకుంటాం? దాని అర్థం ఏంటంటే వీళ్ళే దయ్యాలు వెళ్ళగొట్టాలి, వీళ్ళే రోగాలు బాగు చేయాలి, వీళ్ళే యేసయ్యతో మాట్లాడాలి, వీళ్ళే యేసయ్య దగ్గర ఉండాలి, వీళ్ళే యేసయ్యకు సన్నిహితంగా ఉండాలి, యేసయ్య కూడా వీళ్ళతోనే మాట్లాడాలి, వీళ్ళతోనే బాగుండాలి. మరొకరితో ఈయన బాగుండకూడదు, మరొకరితో ఈయన మాట్లాడకూడదు,
మరొకరిని ఈయన పొగడకూడదు అనేటటువంటి స్వభావం. ఇప్పుడు ఎన్ని చెప్పానమ్మా? 3 చెప్పా. ఒకటి, పురుషుల మధ్యలోకి స్త్రీ రాకూడదు, అందుకు కోప్పడ్డారు. రెండవది, ఎంత విలువ పెట్టి వాళ్ళు యేసయ్యకి ఏమీ ఇలా, కాబట్టి క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళిపోయింది? మరీకి వెళ్ళిపోయింది, వీళ్ళకేం లేదు. రెండవ కారణం. మూడవది ఏంటంటే, యేసుక్రీస్తు వారితో సన్నిహితంగా వీరే ఉండాలి, మరొకరు ఉండకూడదు. వాళ్ళు స్త్రీ అయినా పురుషులైనా యేసయ్య మధ్యలో ఇంకొకళ్ళు ఎవరన్నా వస్తే యేసయ్యకి వీళ్ళకి మధ్యలో ఒప్పుకోరు. అదొక స్వభావం. ఈ 3 కారణాల చేత మరియను వాళ్ళు తిరస్కరించి సణుగుకొని కోపపడి, ఇంత ధనం ఎందుకు ఖర్చు పెట్టావు, ఇంత నష్టం ఎందుకు చేశావు, బీదలకు పంచియొచ్చు కదా అనే సాకుతో ఇస్కరియోతు యోధ అక్కడున్న వారందరూ ఆమె మీద సణుక్కున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి కార్యం చేసేటప్పుడు సణుక్కునేవారు చాలామంది ఉంటారు. ఒక మంచి పని చేసేటప్పుడు ఆటంకపరిచేవారు చాలామంది ఉంటారు. ఒక మంచి పని చేసేటప్పుడు హేళన చేసేవాళ్ళు, కోపపడేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్ని ఉన్నా కానీ ఆమె ధైర్యము చేసి యేసయ్య దగ్గరకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మంచి మంచి పనులు చేసేటప్పుడు, ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి, కానీ ధైర్యాన్ని కోల్పోకూడదు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అసలు నేను వాళ్ళ మధ్యలోకి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఒక మాట అంటే నేను బాధపడాలి, అసలు ఎందుకు ఆ బాధ, మా అక్కలాగా మా మార్తలాగా ఒక మూలనుంటే బాగుండిద్ది అని ఆమె అనుకోలే. ఆమె ఏం చేసిందంటే, ఏమైనా అనుకొని ఈరోజు మాత్రం అత్తరుబుడ్డు పగలగొట్టేది, దాని తల మీద పోసేది. హల్లెలూయా. ఒక స్త్రీ తీర్మానం తీసుకొని బలంగా ముందుకొచ్చింది. ఆమె మరియా. ఎవరు చెప్పండి? మరియా. మరి ఎవరు? మార్త వాళ్ళ చెల్లి. మార్త ఎవరు? లాజరు యొక్క సహోదరి. వీళ్ళ కుటుంబం ఎవరు? యేసయ్యను ప్రేమించిన కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అంత ధైర్యంతో యేసయ్య దగ్గరకు వచ్చింది కనుక యేసయ్య ఈ భాగాన్ని ఆమె గురించి రాసి పెట్టాడు. అన్నింటిని ఎదుర్కొని వచ్చింది కనుక ఈమె ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో ఈమెను గూర్చిన సువార్త ప్రపంచమంతా చాటించబడుతుంది అని యేసయ్య ఆఖరిని మాట అన్నాడు. సరే, మరియను కొంచెం పక్కన పెడదాం. మరియ తీసుకొచ్చినటువంటి అచ్చ జటామాంసి యొక్క అత్తరు విలువ ఎంత? 300 దేనారములు, 300 దేనారాలు. దేనారము రోమియుల యొక్క నాణ్యం. ఎవరి యొక్క నాణ్యం? రోమియుల యొక్క నాణ్యం. దేనారము నాణ్యము వెండితో చేయబడింది అయి ఉండిద్ది, వెండి నాణ్యం. షెకెలు వెండి నాణ్యం, దేనారం కూడా వెండి నాణ్యం. దేనారం యొక్క విలువ ₹1/2, ఇంచుమించు ₹1/2. చెప్పండి ఎంత? ₹1/2 తెలుసా? వీళ్ళకి తెలీదు. ₹1/2 బిళ్ళలు చూసారా? మీకు తెలుసు, చిన్నపిల్లలకి తెలియదు. కనుక ₹1/2 విలువ దేనారం అంటే ఆ రోజుల్లో. మనం ఇప్పుడు చూస్తున్న ₹1/2 విలువ ఆ రోజుల్లో ₹1/2 విలువతో సమానం. దేనారం అంటే తక్కువ అంచనా బాకండి. మళ్ళీ ఒక మనిషి ఉదయాన్నే పనికి పోయి 6 గంటలకు పనికి పోయి సాయంత్రము 6 గంటల దాకా 12 గంటలు ఎర్రటి ఎండకి కష్టపడి పని చేస్తే వచ్చే కూలి ఒక దేనారం.
12 గంటలు ఎర్రటి ఎండకి కష్టపడి పని చేస్తే వచ్చే కూలి ఎంత? 1 దేనారం. మరి ఈమె ఎన్ని దేనారాలు తీసుకొచ్చింది? 300 దేనారముల కంటే ఎక్కువైన వెలగలిగిన అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర తెచ్చింది కదండి. ఇప్పుడు 300 దేనారాలనంటే ఆమె ఎన్ని రోజులు కష్టపడాలి? 300 రోజులు ఎర్రటి ఎండకి కష్టపడితే, అనగా ఇంచుమించు సంవత్సరము రోజులు కష్టపడితే ఆ వచ్చేటటువంటి ధనమంతటితో కొన్నటువంటి అత్తరది. అర్థమవుతుందా? ఇంచుమించు సంవత్సరం 365 రోజులే, ఇంచుమించు 300 రోజులు కష్టపడితే సంపాదించినటువంటి అత్తరును యేసయ్య కొరకు ఖర్చు చేయటానికి, ఆయన తల మీద పోయటానికి సిద్ధపడింది. ఇంకొక విషయం చెప్తా. 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసయ్య మీ దగ్గర ఏమైనా ఉంటే ఆహారం పెట్టండి అని ఆంద్రేయతో అంటే, ఆంద్రే అన్న మాట ఏంటంటే 300 దేనారముల కంటే ఎక్కువ డబ్బుంటే కానీ 5,000 మందికి భోజనం పెట్టడానికి సరిపడ రొట్టెలు రావన్నాడు. అంటే 300 దేనారములతో 5,000 మంది కంటే ఎక్కువ మంది భోజనము సమృద్ధిగా చేయగలిగిన ధనంతో ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు వారికి అత్తరు తీసుకొచ్చింది. అప్పుడు ఉన్నటువంటి దేనారం విలువ 50 పైసలు. అదే ఇప్పుడు ఉన్న దేనారం విలువ ఎంతో తెలుసా? 310 రూపాయలు. ఎంత? 310 రూపాయలు. కువైట్లో దీనార్ అంటారు దేనారాన్ని. కువైట్లో దేనారాలు ఉన్నాయి ఇప్పటికీ. అవి వెండితో లేవులేండి. కువైట్లో ఒక దేనారము విలువ 310 రూపాయలు. అప్పుడు ఆమె 300 దేనారాలు ఖర్చు చేసి తీసుకొచ్చినటువంటి అచ్చ జటామాంసి అత్తరు ఈ రోజుల్లో మనం లెక్కేసుకుంటే 90,000 రూపాయలు. హల్లెలూయా, హల్లెలూయా. 90,000 రూపాయలు క్రీస్తు కోసం ఖర్చు చేసింది మన లెక్కలో. అర్థమవుతుందా? ఒక స్త్రీ యేసయ్య కోసం, నా యేసయ్య చివరి దినాలు రాబోతూ ఉన్నాయి, నా యేసయ్యకి భూస్థాపన నిమిత్తం నేను ఏదో ఒక మంచి కార్యం చేయాలి అని ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాలి. నన్ను ఆయన ఎంతో ప్రేమించాడు, ఆయన వాక్యము ద్వారా నా జీవితాన్ని సరిచేశాడు కనుక నేను ఆయనకి ఒక శ్రేష్టమైన బహుమానాన్ని తీసుకెళ్ళాలని సంవత్సరం రోజులు ఎర్రటి ఎండకి కష్టపడి ఆమె సంపాదించిన దానితో వచ్చిన ధనంతో అచ్చా జటామాంసి అత్తరు సీసపు బుడ్డిని తీసుకెళ్ళి ఆయన తల మీద పగలగొట్టి పోసింది. హల్లెలూయా. ఈ రోజుల్లో అంత సాహసం మనం చేయగలమా? దేవుని కొరకు చెప్పండి, దేవుని కొరకు అంత వెల చెల్లించగలమా? అంత సాహసం చేయగలమా? అంత వెల చెల్లించగలమా? దేవుని కొరకు అంత కష్టపడగలమా? చెప్పండి. మనం కష్టపడిన దాంట్లో 10వ వంతు తీయటానికే మన ప్రాణం గిలగిల గిలగిల తన్నుకులాడింది. కష్టార్జితమంతా ఇచ్చేస్తే, అందుకే యేసయ్య ఆమెను ప్రశంసించాడు, యేసయ్య ఆమెను పొగిడాడు. వాళ్ళందరూ ఆమెను సణుక్కుంటుంటే, వాళ్ళందరూ ఆమెను అవమానపరుస్తుంటే, మా మధ్యలోకి నువ్వు ఎందుకు వచ్చావు, మగవాళ్ళు ఉన్న స్థలంలోకి అని అంటుంటే, ఆమె ఎందుకు రాకూడదు, మీకంటే ఆమె ఎక్కువ నన్ను ప్రేమించిందని యేసయ్య ఏం చేశాడంటే ఆమెను పొగిడాడు, ప్రశంసించాడు.
అంత మాత్రమే కాదు, అచ్చ జటామాంస అత్తరు గురించి కూడా కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఇది పాలస్తీనా దేశంలో ఒక చెట్టు వేరు నుండి తీసేటటువంటి తైలం, జట మాంసి. ఏంటిది? జాగ్రత్తగా నండి, దాని పేరేంటి? జట మాంసి. నా మొబైల్లో ఉంది, ఇందాక తీశాను. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తా. ఆ వేరు ఎలా ఉంటుందంటే, అసలు జటా మాంసి అనే పేరు ఎందుకు వచ్చింది చెప్తా. ఆ వేరు స్త్రీలు అల్లుకునే జడలాగుండిద్ది. ఎట్టుండిద్ది? స్త్రీలు అల్లుకునే జడలాగుండిద్ది. రెండవది మాంసి అంటే ఏంటంటే స్త్రీలు వేసుకునే జడలాగుండిద్ది. మాంసి అంటే సువాసన ఇచ్చేది. సువాసన ఇచ్చేటటువంటి స్త్రీలు వేసుకునే జడలాగుండేటటువంటిది కనుక జట మాంసి అంటే సువాసన ఇచ్చేది కనుక జటా మాంసి అనే పేరు వచ్చింది దానికి. మీకు బాగా గుర్తుంటానని చెప్తున్నా. అది ఎట్లుండేది చూపిస్తాను నేను మీకు తర్వాత. మరి నిజమేనే, స్త్రీలు జడలాగుండిద్ది అని అంటారు మీరు. అలాంటి వేర్ల నుండి వచ్చేటటువంటి తైలం ఇది. చాలా విలువైనటువంటి తైలం. పాలస్తీనా దేశంలో అతి ఖరీదైన తైలం ఏదంటే అదే. అందుకని ఇందాక అన్న జటామాంసి అత్తరుతోనే యేసయ్య తల మీద ఈమె పోసి అభిషేకం చేయాలని ఎందుకు అనుకుందంటే కారణం ఇదే. అతి ఖరీదైన అత్తరు ఏది ఉంది నా యేసయ్యకి నేను ఇవ్వటానికి. ఒక చీపుది ఇవ్వకూడదు, విలువ తక్కువది ఇవ్వకూడదు, ఖరీదైంది ఇవ్వాలి అనే ఉద్దేశంతో పాలస్తీనా దేశంలోకెల్లా అతి ఖరీదైన అత్తరైన జటామాంసి అత్తరును తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. అది చాలా సువాసన ఇచ్చేటటువంటి అత్తరు. దీనినే ఆమె ఎందుకు ఇచ్చిందంటే ఒకటి ఖరీదైంది, రెండవది ఏంటంటే చనిపోయినటువంటి శవాలను భూస్థాపన చేయు నిమిత్తమై వారి శవాలను భద్రపరచటానికి సుగంధ వర్గాలతో పాటు ఈ జటామాంసి అత్తరును కూడా దేహానికి పోస్తారు. జాగ్రత్తగానండి, ఈ జటామాంసి అత్తరును కూడా దేనికి పోస్తారు? దేహానికి. భూస్థాపన నిమిత్తమై శరీరము ఎక్కువ రోజులు వాసన రాకుండా ఉండటానికి, శరీరము భద్రపరచబడటానికి, భూస్థాపన నిమిత్తమై దానిని ఆ శరీరానికి పోస్తారు. యేసుక్రీస్తు వారు చనిపోతాడని, ఆయన భూస్థాపన నిమిత్తం ముందుగానే ఈమె ఈ పని చేసిందని యేసయ్య అన్నాడు కదా. అసలు ఆయన భూస్థాపన ఇది జరుగుతుందన్న విషయము ముందుగానే గ్రహించింది ఎవరు? మరియా. హల్లెలూయా. యేసయ్యకు శిష్యులకు చెప్పిన మాటలు మర్చిపోయారు, కానీ మరీకి చెప్పిన మాటలు ఎప్పుడు మర్చిపోలామా? అందుకనే యేసయ్య సమాధి చేయబడిన తర్వాత అందరు శిష్యులు ఇళ్లల్లో ఉంటే కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే సమాధిని చూసి సుగంధ ద్రవ్యాలు పూయటానికి సమాధి దగ్గరకు వచ్చిన వారిలో మొట్టమొదట ఉంది ఎవరంటే మగ్దలేని మరియా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భూస్థాపన నిమిత్తమై శరీరాన్ని భద్రపరచడానికి యూదులు ఆ పని చేసేవాళ్ళు కనుక ఆమె ఆ అచ్చ జటామాంసి అత్తరును తీసుకురావటానికి మరొక కారణం. ఖరీదైంది ఒకటి, రెండవది భూస్థాపన నిమిత్తం తీసుకురావటానికి ఒక ఉద్దేశం, మూడవది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ జటామాంసి అత్తరు పాదములకు పూసినట్లు ఒక చోట ఉంది, తల మీద పోసినట్లుగా 2 చోట్ల ఉంది. పాదములకు పూసినట్లుగా ఒక చోట ఉంది, తల మీద పోసినట్లుగా 2 చోట్ల ఉంది.
ఇంతకీ పోసింది ఎక్కడంటే తల మీదే. ఎందుకు తల మీద పోసిందో కూడా నేను చెప్తా. యేసుక్రీస్తు వారు చాలా టెన్షన్లో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? చాలా ఒత్తిడిలో, చాలా టెన్షన్లో ఉన్నాడు యేసయ్య. ఎందుకు? శిష్యులతో ముందే చెప్పాడు, నేను అన్యాయస్తుల చేతికి అప్పగించబడబోతున్నాను, వారు నన్ను కొరడాలతో కొట్టబోతున్నారు, వారు నన్ను అవమానపరచబోతున్నారు, నేను యెరూషలేములోకి వెళుతున్నాను, చనిపోతున్నాను, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాను, కాబట్టి ఈ నా మాటలు వినండి, మీరు వీటిని గుర్తుపెట్టుకోండి అని. ఏమండి, 6 రోజుల్లో మరణం ఉంది. తన మరణం ఎలాంటిదో ఒక వ్యక్తికి తెలిసిపోయింది. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు చెప్పండి. ఎంత టెన్షన్ ఉండిద్ది. బ్లడ్ టెస్ట్కి వెళ్ళాం, బ్లడ్ టెస్ట్ చేశారు. అయ్యా నీకు షుగరు 500 ఉందయ్యా అన్నారు. ఇక ఎట్టుండిద్ది ప్రాణం? గుండె డగ డగ డగ, మైండ్ ఏం అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏ మందులు ఆడాలో అర్థం కాదు, ఎవరిని సంప్రదించాలో అర్థం కాదు, సలహా ఎవరిని అడగాలి అర్థం కాదు. ఒక గంటన్నర దాకా మైండ్ అంతా గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత మరలా మనకు అనిపించింది, షుగర్ అందరికి లేదా మనకేనా అని. అప్పుడు కుదటపడి షుగర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏందంట అని, నువ్వు ఎక్కడ మందులు ఆడుతున్నా అని అడుగుతాం. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే లోపు ఏమైందంటే పరిస్థితి అంతా చీకటి అయిపోయింది, గందరగోళం అయిపోయింది. యేసుక్రీస్తు వారి పరిస్థితి భయంకరంగా ఉందన్నమాట. ఉగ్రత పాత్రను తాగాలి. అంతకుముందు దాకా పాపమే ఆయనలో లేదు. పాపమంతా, ప్రపంచంలో ఉన్న మనుషులు చేసిన పాపమంతా ఆయన తాగేయాలి. దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టేస్తున్నాడు. అన్యాయస్తుల చేతికి ఆయన అప్పగించబడబోతున్నాడు. కొరడాలతో ఆయనను కొట్టబోతున్నారు. మామూలు మరణం కాదన్నమాట ఇది. కనుక అదంతా తలుచుకుంటే యేసయ్యకి భయంకరమైన టెన్షన్ వచ్చేసింది. ఈ అచ్చ జటామాంసి అత్తరు మొట్టమొదటి గంట నిద్రనిచ్చిద్ది, బాగా ప్రశాంతమైన నిద్రనిచ్చిద్దంట. ఏంటిది? ప్రశాంతమైన నిద్రనిచ్చిద్ది. అచ్చ జటామాంసి అత్తరుకున్న గుణం, దాన్ని గనక తల మీద పెట్టుకుంటే, ఆముదం పెట్టుకుంటే ఎట్టుండిద్ది? చల్లగా ఉండిద్ది కదా. కానీ అచ్చ జటామాంసి అత్తరు తల మీద పడితే మంచి నిద్ర వచ్చేసింది. యేసయ్య తన జీవితంలో నిద్రపోయింది ఒక్క క్షణమే, అది పడవలో. అర్థమవుతుందా? నా యేసయ్య ఏ రోజు కూడా నిద్రపోకుండా రాత్రి అంతా గెత్సమనే తోటలో పండుకున్నాడు, ప్రార్థన చేశాడు. నా యేసయ్యకి ప్రశాంతంగా ఒక్క పూటైనా పండుకోవాలనే ఉద్దేశంతో ఆమె అచ్చ జటామాంసి అత్తరు తల మీద పోసింది. హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే జ్ఞాపక శక్తిని పెంచిద్దంట అచ్చ జటామాంసి అత్తరు. ఏంటిది? జ్ఞాపక శక్తిని పెంచిద్ది. యేసయ్య ప్రవచనాలు, సిలువ మోస్తూ ప్రవచనాలన్నీ, ఆయన నెరవేర్చవలసిన ప్రవచనాలన్నీ ఆయన గుర్తొస్తా ఉన్నాయి. ఈ టెన్షన్లో, ఈ ఒత్తిడిలో, ఈ సిలువ మరణంలో, ఈ అవమానంలో జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోతారు. కానీ యేసయ్య జ్ఞాపక శక్తిని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆమె అచ్చ జటామాంసి అత్తరును తల మీద పోసింది. హల్లెలూయా. మొదటిది ప్రశాంతత కొరకు, రెండవది జ్ఞాపక శక్తి కొరకు. యేసయ్య అంత సిలువ ఇబ్బందులు పడుతున్న, కొరడాలతో కొడుతున్న
ఆ ప్రవచనాలన్నిటిని గుర్తు చేసుకుని మరీ వాటిని నెరవేర్చాడు. హల్లెలూయా. అసలు ఈ స్త్రీకి అంత తెలివి, అంత జ్ఞానం ఏడుందో అలాంటి అచ్చా జటామాంసి అత్తరును సెలెక్ట్ చేసుకోవటానికి ఒకసారి ఆలోచించండి. తర్వాత మూడోది ఏంటంటే మానసిక ఒత్తిడిని, ఆందోళన అనగా బ్లడ్ ప్రెషర్ని, రక్తపోటును తగ్గించింది. టెన్షన్ ఎక్కువైతే, ఒత్తిడి ఎక్కువైతే బీపీ పెరిగిపోయిద్ది, గుండె వేగంగా కొట్టుకొనిద్ది, రక్తము ప్రవహించవలసిన స్థితిలో ప్రవహించకుండా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కనుక రక్తము వేగంగా గుండెకు అందాలి, అప్పుడు బీపీ వచ్చింది. కనుక ఈ అచ్చ జటామాంసి అత్తరంట మానసిక ఒత్తిడిని, రక్తపోటును, నరాల బలహీనతను తగ్గించేసిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా యేసయ్య చాలా ఇబ్బందులు పడబోతున్నాడు, సిలువ మరణములోకి వెళ్ళబోతున్నాడు, చాలా ఒత్తిళ్ళు అనుభవించబోతున్నాడు. కాబట్టి ఆ ఒత్తిళ్ళన్నింటినీ ఎన్ని అనుభవించినా ఆయనకి బీపీ రాకూడదు, ఆయనకు ఒత్తిడి తగలకూడదు, ఆయనకు రక్తపోటు రాకూడదనే ఉద్దేశంతో అచ్చా జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ అచ్చా జటామాంసి అత్తరు గురించి మనం అన్నీ చెప్పుకుంటున్నాం. అసలు ఆ రోజుల్లో ఆ మరియకి ఇవన్నీ అటు తెలిసినాయో కదండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆ అచ్చా జటామాంసి అత్తరు ఏం చేస్తుందంటే నాడీ వ్యవస్థ పడిపోకుండా కుదార్థం ఉంచిద్దంట. ఈ కొరడాలతో కొట్టే దెబ్బలకి రక్తపు నాళాలు శరీరం మీదే కదా ఉండేది, అవన్నీ చీల్చుకొని వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ రక్త నాళాల నాడీ వ్యవస్థ, తలలో ఉన్నటువంటి, బాడీలో ఉన్నటువంటి, తల మొదలుకొని అరిపాదముల దాకా ఉన్న నాడీ వ్యవస్థ చెడిపోకుండా భద్రపరచడానికి అచ్చా జటామాంసి అత్తరు ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్నీ గ్రహించింది ఆమె. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఇన్ని శ్రమలు పడుతున్నాడు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడని ఒక అచ్చా జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఈయన తల మీద పోసిందే. మరి యేసయ్యని వీళ్ళల్లో ఎవరు ఎక్కువగా యేసయ్యని ప్రేమించారంటారు? ఆయన స్థితిలన్నీ తెలుసుకున్న మరియా ఆయన ఎక్కువగా ప్రేమించింది. కనుకనే ఎంత వెల అయినా కానీ ఆమెకు వెలగా అనిపించలేదు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఇంత నష్టం ఎందుకు చేశావు? 300 దేనారముల అత్తరు ఎందుకు వ్యర్థం చేశావు? 300 దేనారముల కంటే ఆయనను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అంతకంటే ఎక్కువగా ఆయన కూడా నన్ను. ప్రేమ విలువను చూడదు, ప్రేమ ఏమి చూడదు, ఖరీదును, విలువను లెక్క చేయదు. అందుకని అప్పుడప్పుడు లవర్స్ డే రోజున కొంతమంది బహుమానాలు తీసుకొచ్చేస్తూ ఉంటారు. హే, ఎందుకు ఇంత ఖరీదు తెచ్చావు? ఖరీదేముందిలే, నువ్వు పెట్టుకుంటే చాలు అంటాడు కదా. అప్పు చేసి సొప్పు చేసావు, మొత్తానికి ఆమో ఈయన తీసుకొచ్చి పెడతాడు. ఎందుకు ఇంత ఖరీదు? డైలాగ్ వేస్తాడు అనమాట కదా. కానీ యేసుక్రీస్తు వారిని మరియ ఎంత ప్రేమిస్తే అంత వెల ఆయనకు కట్టుండిద్ది, ఆలోచించేయండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి యేసయ్యను అంత ప్రేమించి ఆయన కోసం అంత ఖర్చు చేసి ఆయన కోసం అచ్చా జటామాంసి అత్తరు అన్నింటినీ గ్రహించి ఇది ఇందుకు పనిచేసిద్ది, ఇదే ఆయన కావాలి, ఈ సమయంలో ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఈ ఒత్తిడులను, మానసికలను, నరాల బలహీనతను, రక్తపోటును, జ్ఞాపక శక్తిని అన్నింటినీ సమకూర్చేటటువంటి ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఆయన తల మీద దాన్ని పోసింది. హల్లెలూయా, హల్లెలూయా.
ఆమె మంచి కార్యము చేసింది. ఏ రోజైనా నా కోసం ఎట్లాంటి పని చేశారా మీరు? కానీ ఆమె మంచి కార్యము చేసింది కనుక ఆమెను తొందర పెట్టొద్దు అని యేసయ్య మరియతో అని. అందరి దృష్టిలో మరియ నష్టపరిచిందిగా, అందరి దృష్టిలో మరియ సణుగుకునేదిగా, అందరి దృష్టిలో మరియ ఒక విలువ తక్కువ అయినదిగా ఉన్నప్పటికీ యేసయ్య దృష్టిలో ఆ రోజు ఆమె విలువ పెరిగిపోయింది. హల్లెలూయా. యేసయ్య దృష్టిలోనే కదా యేసయ్య ఏమన్నాడు, ఈ సర్వలోకములో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ విషయంలో నిన్ను గూర్చిన ప్రశంస అంతగా పొగడబడుతుంది. నిన్ను గూర్చి ఖచ్చితంగా చెప్పుకుంటారు అన్నట్లుగానే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి చర్చిలోనూ ఈమెను గూర్చిన సువార్త ప్రకటించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య కొరకు అలాంటి చక్కని కార్యాన్ని జరిగించిన ఆమెను దేవుడు ఏం చేశాడంటే ఘనపరిచాడు. బైబిల్ ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి చేసినటువంటి గొప్ప కార్యం, ఆయన భూస్థాపనని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చి సాహసించి ముందుకొచ్చి అత్తరబుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోస్తే యేసయ్య అన్నాడు, నా భూస్థాపన నిమిత్తం ముందుగానే ఈమె ఈ కార్యం చేసింది. ఇప్పుడు ఫస్ట్ భూస్థాపన యేసయ్యకు ఎవరు చేశారు? ఎవరు చేశారు చెప్పండి? మరియా. మరి అరిమత్తయ్య యోసేపు ఏం చేశాడు? ఆయన కూడా భూస్థాపన చేశాడు. ఆయన శరీర సంబంధమైన భూస్థాపన చేస్తే ఈమె ఆత్మ సంబంధమైన భూస్థాపన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులు ఆత్మీయంగా ఆలోచిస్తారు, శరీరానుసారులు శరీరానుసారముగా ఆలోచిస్తారు. కనుక ఆత్మీయురాలైన మరియ ఎన్ని విషయాలు తెలుసుకోవటానికి గల కారణం ఏంటంటే యేసయ్య ఆమె ఇంటికాడకు వస్తే మొట్టమొదటి యేసయ్య దగ్గర కూర్చుని వినిద్ది. మనం ఏం చేయాలంటే దేవుని మాటలు ఎంత బాగా వింటే యేసయ్యను గురించి అంత బాగా అర్థం చేసుకోగలం. దేవుని గురించి మనం వినకపోతే ఆయన ప్రేమ ఏంటో, ఆయన సహనం ఏంటో, ఆయన స్థితి ఏంటో మనం ఏమీ కూడా తెలుసుకోలేం. తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి కొరకు ఒక మంచి కార్యము చేసిన మరియా, ఆమె చేసిన కార్యం శిష్యులు చూసి సణుగుకొని కోపపడి, నష్టం ఎందుకు చేశావు పిచ్చిదాన, బీదలకు పంచియొచ్చుగా, దీని వెలని బీదలకు ఇవ్వచ్చు కంటే యేసయ్య అన్నాడు, బీదలు ఎప్పుడూ మీతో ఉంటారు, నేను మీతో ఉండను. ఏమండి, అసలు ఈ ప్రపంచంలోకెల్లా బీదవాడు ఎవరో తెలుసా? యేసయ్యే. ఏందయ్య గారు, ప్రపంచంలోకెల్లా బీదవాడు యేసయ్య అంటారు? వాక్యం ఉంది కదా, మనల్ని అందరినీ ధనవంతుడుగా చేయుట కొరకై ఆయన మన కొరకు దరిద్రుడుగా మారాడు. ఐశ్వర్యవంతుడు, బంగారు వీధులలో ఉండవలసిన వాడు, అత్యున్నత సింహాసనం మీద కూర్చుండవలసిన వాడు, వేలాది దూతల గాన ప్రతిగానాలతో పొగడబడవలసిన వాడు, మనలను చేరుటకు, మన పాపములను కడుగుటకు, మన పాపములను పరిహరించుటకు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా వచ్చినప్పుడు కనీసం కట్టడానికి ఒక అరశకెలు కూడా ఆయన దగ్గర లేదంట. పన్ను కట్టేవాళ్ళు వచ్చి, ఏమి బోధకుడు పన్ను కట్టడా? పేతురు, నా దగ్గర షెకెలు లేదు, సముద్రము దగ్గరికి వెళ్ళి గాలం వేయి,
ఒక చేప పడుతుంది, ఆ చేప నోరు తెరు, దానిలో ఒక షెకెల్ ఉంటుంది. ఒక షెకెలులో అర్ధ షెకెలు నీకు నాకు పన్ను కట్టు అన్నాడు. ఏమండి, ఈ భూమి మీద యేసయ్య జీవించిన కాలంలో ఆయన దగ్గర ఒక్క పైసా కూడా లేకుండా బ్రతికాడు. ఆయన కంటే పేదవాడి లోకంలో ఎవరున్నారు? పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను మీతో ఉండను. యేసయ్య ఉండడే, యేసయ్య వెళ్ళిపోతున్నాడు. నా యేసయ్య కొరకు ఒక గొప్ప వెల చెల్లించాలి, నా యేసయ్య కొరకు ఒక గొప్ప కానుక తీసుకెళ్ళాలని ఆమె భూస్థాపన నిమిత్తము, ముందుగానే భూస్థాపన కొరకు ఆయన అభిషేకించు నిమిత్తము అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర యేసయ్య కొరకు తీసుకొని వెళ్ళి పగలగొట్టి ఆయన తల మీద పోసి అభిషేకం చేసింది. గొప్ప విలువ. ఈ రోజున నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు బలైపోయిన, నీ కొరకు దరిద్రుడుగా మారిన ఆ యేసయ్య కొరకు నువ్వేమివ్వగలవు? అచ్చా జటామాంసి అత్తరు బుడ్డిని పగలగొట్టినట్లుగా ఈరోజు నీ హృదయాన్ని పగలగొట్టి ఆయన పాదముల దగ్గర పోయగలవా? పానార్పణముగా ఆయన పాదముల దగ్గర పోయబడిన పరిమళ తైలముగా ఉండగలవా? నీ జీవితం అనే బుడ్డి పగలగొట్టు. యేసయ్య పాదముల దగ్గర నువ్వు ఒక కానుకగా మార్చబడాలి. అచ్చా జట మాంసి కంటే విలువైనది నీ దగ్గర ఉంది, అదే నీ జీవితం. ఆమె తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించినట్లుగా నిన్ను ప్రేమించిన యేసయ్య కొరకు, నీ కొరకు రక్తం కార్చిన యేసయ్య కొరకు, ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు, నీ పాపములన్నింటినీ తన రక్తము చేత కడిగి వేసిన యేసయ్య కొరకు ఏమి ఇవ్వగలవు? ఏమి కానుకను యేసయ్య కొరకు సిద్ధపరిచావు? దావీదు అంటున్నాడు, నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో దాచబడి ఉన్నాయ్యా. కన్నీళ్ల బుడ్డి, నీ కన్నీళ్ళు బుడ్డిలో యేసయ్యకు కానుకగా తీసుకుపోవాలి. చేయి ప్రార్థన చేయను. ఆయన మరియ నిన్ను ఎంత ప్రేమించిందో, అందుకనే నీ భూస్థాపనను ముందుగానే ఎరిగింది. ప్రేమించిన వారే ప్రేమించిన వారి గురించి పూర్తిగా తెలుసుకోగలరు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఆయన గూర్చి పూర్తిగా తెలుసుకోగలవు. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలోనే ఉన్నావు. ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోలేని స్థితిలోనే ఉన్నావు. కారణం నువ్వు ఆయన్ని ప్రేమించట్లేదు. ఆయన ప్రేమించింది కనుక ఎన్ని అవమానాలైనా, ఎన్ని శోధనలైనా, ఎంతమంది ఎన్ని అనుకున్న తెగించి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన కోసం ఏ పని చేయటానికైనా నడుం కట్టుకుంటావు, దేనికైనా తెగిస్తావు, ఎన్ని అవమానాలైనా ముందుకొస్తావు. ఎంతమంది ఆటంకపరిచిన ప్రక్కకు త్రోసేసి వస్తావు. ప్రార్థన చేసుకుందాం. నాయనా మీకు స్తోత్రం. మన మధ్యలో ఉన్న పాశ్రమ గారు
మన ప్రార్థనలో ముందుకు నడిపిస్తాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైనటువంటి మీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ దాసుని ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా నాయన ఆనాడు తండ్రి మీ కొరకు ప్రభువా మరియా ముందుగానే ఆలోచించి అయ్యా తను చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా.